ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తలు చూద్దాం. దర్జాగా కబ్జా అట. ఎమ్మెల్యే కాలనీలో హెచ్ఎండిఏ స్థలాలు స్వాహా. మాజీ సీఎం ఇంటిని ఆనుకొని భారీ ఆక్రమణ. బహిరంగ మార్కెట్లో దాని విలువ 30 కోట్లు. ప్రహరీ నిర్మించి చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా. ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ ఇచ్చిన జిహెచ్ఎంసీ. కబ్జాను పట్టించుకొని హెచ్ఎండిఏ. ఎందుకు పట్టించుకుంటున్నాడు? దొంగలేనా అంత లంగలు దొంగలు. ఆ 30 కోట్లలో వానికి పోయింది ఎంతనో. వాడు ఏకంగా గోడ కట్టి మళ్ళీ కబ్జా చేసిన దానికి గోడ కట్టి మళ్ళీ సీసీ కెమెరాలు మళ్ళీ. అది బంజారా హిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ. ఏడుంది ఎమ్మెల్యే కాలనీ? గీన్నే. ఎంత దూరం? మాజీ సీఎం, మాజీ మంత్రులు, తాజా మంత్రులు, ఎమ్మెల్యేల ఇలాకా అది. అలాంటి ప్రాంతంలోనే కబ్జాదారులు ఖాళీ స్థలాలపైన కన్నేశారు. మాజీ సీఎం ఇంటిని ఆనుకొని ఉన్న హెచ్ఎండిఏ ప్లాట్లను దర్జాగా ఆక్రమించుకున్నారు. వాటి చుట్టూ ప్రహరీ నిర్మించి గేటు పెట్టిరు. కాపలాదారులను నియమించి సీసీ కెమెరాలతో నిఘా పెట్టిరు. ఖాళీగా ఉన్న ప్లాట్లకు జిహెచ్ఎంసీ ఇంటి నెంబర్ కూడా కేటాయించగా కబ్జాదారులు కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను సైతం చెల్లిస్తుండడం గమనార్హం. నెంబర్ వచ్చింది, వాడు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నాడట. ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా హెచ్ఎండిఏ మొద్దు నిద్రపోతున్నది. వీడు ఇదంతా నాకు తెలిసి వాడు సోమేష్ కుమార్ వాడు ఉన్నప్పుడే జరిగి ఉంటుంది. ఇదో పెద్ద ముఠా మాఫియా అండి ఇదంతా. హైదరాబాద్ మహానగరం నడిగొడ్డున షేక్పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 5లో ప్రభుత్వ భూమిని 1995 కంటే ముందు అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించింది. అప్పటి అవసరాల రీత్యా సర్వే నెంబర్ 5లోని సుమారు 53 ఎకరాల్లో హుడా హైట్స్ పేరుతో లేఅవుట్ చేశారు. ఇది ప్రస్తుతం బంజారా హిల్స్ పరిధిలోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్నది. అప్పటికే ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలకు స్థలాలు ఇవ్వడం, అది వీవీఐపీలు ఉండే ఏరియాగా మారడంతో హుడా హైట్స్లోని స్థలాలు విక్రయించడానికి 2002లో నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్లాట్లను బహిరంగ వేలం వేశారు. ఆ వేలంలో ప్లాట్లన్నీ ఇట్టే అమ్ముడైపోయి హెచ్ఎండిఏకి భారీ ఆదాయం వచ్చింది. అయితే ఆ వేలంలో ఒక్కొక్కటి 450 గజాలుండే 95, 96 నంబర్ ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు సకాలంలో డబ్బులు ఇవ్వలేదట. ఆ ప్లాట్లు అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో మళ్ళీ హెచ్ఎండిఏ ఆధీనంలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు కట్టలేదు కాబట్టి. ఆ 2 ప్లాట్లు ఓ మాజీ సీఎం ఇంటికి ఎడమ భాగంలో ఉంటాయి. మాజీ సీఎం ఎవరు ఉన్నారు ఇక్కడ? చంద్రబాబు ఉంటాడు దగ్గరలో. ఇగో ఇదే అట ఆ ప్లేస్. వాటికి సమీపంలోనే పలువురు తాజా మంత్రుల, ఎమ్మెల్యేల, ఎంపీల నివాసాలు సైతం ఉన్నాయి. 900 చదరపు గజాల విస్తీర్ణమున్న ఈ 2 ప్లాట్లు చాలా కాలంగా ఖాళీగా కనిపించడంతో కబ్జాదారుల కన్ను వాటిపై పడ్డది. వెంటనే ఆ స్థలాన్ని ఆక్రమించి పాగా వేశారు. ఈ 2 ప్లాట్లకు చుట్టూ ప్రహరీ కట్టిరు. గేటు కూడా ఏర్పాటు చేసిరు. ఆ వైపు ఏ ఒక్కరూ తొంగి చూడకుండా కాపలాదారులను పెట్టిరట, అంటే బౌన్సర్లను పెట్టిరు. ఆ స్థలం చుట్టూ సీసీ కెమెరాలు పెట్టిరు. ఆ ప్లాట్ల జోలికి వచ్చేవారిని బెదిరిస్తున్నారు. కబ్జా చేసిన వ్యక్తి తనను తాను మాజీ మంత్రికి స్నేహితుడిగా చెప్పుకుంటుండడంతో ప్రభుత్వ అధికారులు సైతం జీ హుజూర్ అంటున్నారు. ఇక హెచ్ఎండిఏ అధికారులు అయితే ఆ ప్లాట్ల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. మాజీ మంత్రి ఎవడై ఉంటాడు? కేటీఆర్ అయి ఉంటాడు. కేటీఆర్ లేకపోతే వాళ్ళ ఇంకెవడు ఉంటాడు? ఇంకా అక్కడ అవకాశం ఏముంది? సామాన్యులు ఎంతో కష్టపడి కట్టుకునే ఇళ్లకు నెంబర్ కేటాయించడానికి ముప్పు తిప్పలు పెట్టే జిహెచ్ఎంసీ అధికారులు కబ్జాకు గురైన ఈ భూమికి నెంబర్ కూడా కేటాయించారు. ఆ నెంబర్ ఆధారంగా కబ్జాదారులు ఆ ప్లాట్లకు ఏటా 2296 రూపాయల చొప్పున 10 ఏళ్లుగా ఆస్తి పన్ను చెల్లిస్తున్నారట. ఎట్లా? వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? మీరు దాని దగ్గరికి పోని వాడు మళ్ళీ పోయి కోర్టులో కేసు, మళ్ళీ దాని మీద స్టే, కథ, వ్యవహారం. ఎంత విలువైన భూమి అది? ఎంత విలువైన భూమి అది? కోట్ల రూపాయల భూమి. 30 కోట్లు మినిమం, దగ్గర 30 నుంచి 50 కోట్ల బలుకుతుంది. ఇట్లా దొరికిరు మొత్తానికి. పట్టించుకొని హెచ్ఎండిఏ ఎందుకు పట్టించుకుంటుంది? హెచ్ఎండిఏ ఎవరి చేతులు ఉంది? హెచ్ఎండిఏ కేటీఆర్ చేతులు ఉంది మొన్నటిదాకా. దొంగ కదా. ఈ మధ్య ఎందుకో మాట్లాడతలేడు, చక్కగలేడు. ఆ అసెంబ్లీలో కూడా సైలెంట్ అయ్యిండు, మళ్ళీ బయట కూడా సైలెంట్ అయ్యిండు. ఫస్ట్ కేటీఆర్ని లోపలేయాలి. రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే భూముల మీద ఒక కన్నేసి, ఎందుకంటే తెలంగాణ ఆస్తి, మీరు 6 గ్యారంటీస్ అమలు చేయాలన్నా, ఇంకేదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, స్కూళ్ళు కట్టాలన్నా, మీరు ఏదో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు మండలానికి 6,000కు పైన స్కూళ్ళు కట్టాల్సి వస్తుంది. మరి ఇన్ని స్కూళ్ళు కట్టాలంటే మీరు ఎన్ని చేస్తారు పైసలు? మీరు మొత్తం లక్షల ఎకరాల భూమిని రికవరీ చేసి అందులో ఒక 25% భూములు వేలం వేసినా అద్భుతంగా తెలంగాణను తయారు చేసుకోవచ్చు. ఆ ప్రయత్నం చేయండి. హాస్పిటల్స్ లేవు, హాస్పిటల్స్ కట్టండి.